ఆస్తి పంపకాల కోసం శవం వద్దే కొడుకు కూతుళ్ల పంచాది. 2 రోజులు ఫ్రిడ్జ్లోనే మృతదేహం. ఆస్తి పంపకాలు పూర్తయ్యాక అంత్యక్రియలకు డబ్బులు లేవన్నటువంటి కొడుకు ఖర్చులకు 2 లక్షలు ఇచ్చిన తర్వాతే తల్లికి తలకొరివి. సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో ఘటన. రోజు రోజుకి ఇలాంటి ఘటనలు, ఇలాంటి వార్తలు చదవాలంటే చాలా బాధ అవుతా ఉన్నది. కని పెంచినటువంటి తల్లిని ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నారట. 2 రోజులు ఆ తల్లి శవం ఫ్రిడ్జ్లోనే ఉన్నది. ఆస్తి కోసం పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు. ఆస్తి కోసం పంచాయతీ పెట్టుకున్నాడు. వాడికి 2 లక్షలు ఇవ్వాలట. తల కొరిగి పెట్టాలంటే 2 లక్షలు ఇస్తే గానీ అప్పుడు వాడు తల కొరిగి పెట్టిండు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూడండి. అసలు ఏడ ఆస్తి, ఏడ కథ? నువ్వు ఉంటావురా? వీళ్ళు ఉంటారా అండి? వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? ఇప్పుడు 2 లక్షలు తీసుకున్నాడు, వాళ్ళంతా కూడా ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? వానికి అర్థమైతే లేదు. వాని పక్కనే ఇదంతా చూసుకుంటా వాళ్ళ పక్కనే వాళ్ళ కొడుకులు కూతుర్లు కూడా ఉంటారు. అవన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఇవాళ 5 సంవత్సరాలు దాటిందంటే పిల్లోనికి వాని మైండ్ సెట్ మొత్తం మారిపోతా ఉన్నది. అన్ని అబ్జర్వేషన్ చేస్తారు పిల్లలు. రేపు పొద్దుగాలు ఏమైతే తెలుసా? వాడు కూడా అట్లనే డిమాండ్ చేస్తాడు. వాడు ఖచ్చితంగా వీని పిల్లలు కూడా మా అయ్య తలకొరివి పెట్టాలంటే ఆస్తి మొత్తం రాసిండి అని చెప్తాడు. అప్పుడు ట్రెండ్ మారిపోద్ది. ఏమవుతుంది తెలుసా? వీడు 2 లక్షలు తీసుకొని తలకొరివి పెట్టిండు కదా, వాళ్ళు 2 లక్షలు తీసుకొని కూడా పెట్టకుండా వెళ్ళిపోతారు. 2 లక్షలు తీసుకొని పెట్టకుండా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి లాస్ట్కి ఇష్ట అవుతా ఉంటుంది. ఎక్కడో రేరిగినేటోళ్ళం ఇట్లాంటి సంఘటనలు. ఆ తల్లి ఎంత ఆవేదన పడి, ఎంత గోసపడి వాళ్ళిద్దరిని పెంచితే ఇంత ఎవడైనా తలకొరిగి పెట్టిన తర్వాతనో లేకపోతే తద్దినం కార్యక్రమం అయిపోయిన తర్వాతనో సరే ఆస్తి పంపకాల గురించి అని వాళ్ళ గురించి వీడి గురించి మాట్లాడుకుంటారు. ఇంత దారుణమా? ఇవాళ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు వీళ్ళని చూస్తూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయిపోతా ఉంది. ఇంత దారుణమైనటువంటి కొడుకులు కూతుర్లు కూడా ఉంటారని చెప్పి మరి ఆ తల్లి ఆత్మ ఏడ శాంతిస్తుందండి? చచ్చిపోయిన తర్వాత కూడా ఆ తల్లి ఆత్మ శాంతించేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నేను బరాబర్ చెప్తా ఉన్నా వాళ్ళకి, ఖచ్చితంగా మీకు కూడా రేపు అదే గతి పడుతుంది. లాస్ట్కి మీ ఆస్తి మొత్తం తీసుకొని మీకు తల కొరివి కూడా పెట్టకుండా మీ కొడుకులు కూతులు పోకపోతే బాగా చెప్తా, రాసి పెట్టుకొని. గుర్తుండదా? సమాజం గుర్తు చేయదా? వాళ్ళకి గుర్తుండదా? ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకుంటారు. ఎవడో ఒకడు గుర్తు చేస్తాడు. గుర్తు చేయకుండా ఎట్లుంటాడు? లాస్ట్కి నీ పరిస్థితి కూడా వీళ్ళ పరిస్థితి కూడా అట్లే వస్తుంది. కానీ దయచేసి ఆలోచన చేయండి. ఆలోచన చేసి మనం ఏం చేస్తా ఉన్నాం? మానవత్వం ఉన్నాం, మనుషులం ఉన్నాం. మనం మనుషులం కదా, మనం దున్నపోతున్నాం, గొడ్లం కాదు. అయ్యే నయంగా ఉన్నాయి. ఇవాళ రేపు అయ్యే నయంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా కూడా తప్పు లేదని కూడా సోషల్ మీడియా నెట్టింట కూడా చర్చ జరుగుతూ ఉన్నది.